ప్రేక్షకులకి నమస్కారం అండి. పెన్ను కాగితం తీసుకున్నారు కదా! జాగ్రత్తగా వింటున్నారు కదా! ఫాలో అవుతున్నారు కదా! మనం ముందు ఒక 2 నెలల్లో క్లాసులు కూడా పెడతామండి. మీరు చిన్న రకమైన ట్రెడిషనల్ హీలర్స్ అవ్వాలి. విలేజ్‌ల్లో 10 మందికి సాయం చేయాలి. మన జీవనం సాగాలి అనే దానికోసం అయితే కనుక మీరు ఆ క్లాసులకు కూడా అటెండ్ అవ్వొచ్చనమాట. మీరు 3, 4 క్యాంపులకు కనుక అటెండ్ అయితే మీరు మంచి డాక్టర్‌గా అవుతారు. ప్రతి పల్లెటూరులోని ఇటువంటి నాటు వైద్యులు ఒకళ్ళు ఉండాలనేది నా కోరికండి. నేను ఏమైనా దాన్ని కొంతవరకు అయినా మీ అందరి సహకారంతోటి సఫలీకృతం అవ్వాలని కోరుకుంటున్నాను. అందుకనే నేను ఈ క్లాసెస్ అనేది యూట్యూబ్ ద్వారా అందరికీ అందిస్తున్నాను. దీన్ని తేలిగ్గా తీసుకోకుండా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళందరూ జాగ్రత్తగా ఫాలో అయ్యి పెన్ను, పుస్తకం తీసుకొని రాసుకుని మీ ఇంట్లో వాళ్ళకి చిన్న చిన్న చిట్కాల ద్వారా చిన్న వైద్యం చేసుకుంటా ప్రతి అనవసరమైన దానికి హాస్పిటల్‌కి పరిగెత్తకుండా, అనవసరమైన మందులు వాడి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా మీ శరీరాన్ని, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. నీరు గొబ్బి గింజలు, గొబ్బి గింజలు అంటారు. తాల్ మకానా అంటారు దాన్ని హిందీలో, యునానీలో కూడా. ఇది మగతనం పెంచడంలో ఒక అద్భుతమైన గుణం చూపిస్తుందన్నమాట. నాకు ఈ మధ్యన చాలా కేసులు వస్తున్నాయి. మగతనం తగ్గిపోయిందని. మొన్న ఒక ఆయన ఫోన్ చేశాడు. ఆయన పాపం ఏమంటారంటే, నేను సెక్స్ ఎంతసేపు చేసినా కానీ స్పెర్మ్ అనేది చుక్క 2 చుక్కలు కూడా రిలీజ్ అవ్వట్లేదు సార్, నాకు సంతానం లేదు అని బాధపడ్డారు ఆయన. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. ఇది బూతు కాదు. అర్థమైంది కదా! ఈ ప్రాబ్లమ్స్ వల్ల, ఈ సెక్స్ ప్రాబ్లమ్స్ వల్ల, ఈ మగతనం తగ్గటం వల్ల కానీ, లేడీస్‌లో కొన్ని జబ్బులుంటాయి. వాటిల వల్ల కానీ అనేక రకాలైన ప్రాబ్లమ్స్ తోటి సంసారాలు ఇడిపోతున్నారు. భార్యాభర్తలు విడాకులు తీసుకునే దాకా వెళ్ళిపోతున్నాయి. ఎన్నో సంసారాలు దెబ్బతింటున్నాయి. దాని నుంచి మనం కాపాడుకోవాలి, మన సంసారాన్ని కాపాడుకోవాలి. భార్యాభర్తలు అనేవాళ్ళ అండర్‌స్టాండింగ్ తోటి సంసారం చెడిపోకుండా చూసుకోవాలి అంటే ఇది బూతు కాదు. ఇది అద్భుతమైన సైన్సు. ఇవాళ దీనికి సంబంధించిన డాక్టర్ల దగ్గర క్యూల్లో ఉంటున్నారు వందల మంది. వాళ్ళు చూడలేనంత మంది ఈ పేషెంట్లు ఆ డాక్టర్ల దగ్గర ఉంటున్నారు. దాన్ని బట్టి ఎంత పెరిగిపోయింది ప్రాబ్లం అనేది మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ నేను ఈ గొబ్బి గింజలు, నీటి గొబ్బి గింజలు అంటారు వీటిని. ఇవి మగతనాన్ని పెంచడంలో కానీ, స్పర్మ్‌ని ఎక్కువ చేయడంలో కానీ, క్వాంటిటీని పెంచడంలో కానీ ఒక చాలా అద్భుతమైన మూలిక ఆయుర్వేదంలో. కానీ వీటిని ఏం చేయాలంటే మీరు చాలా జాగ్రత్తగా, చాలా చిన్నవి ఉంటాయి, ఇసుక లేకుండా జాగ్రత్తగా జల్లించుకోండి. జల్లించుకుని వీటికి పొరపాటును కూడా తడి తగలకూడదు. బాగా జిగురుగా ఉంటాయి అన్నమాట. తడి తగిలిందా అంటుకుపోతాయి, ఇంక ఊడిరావు, పోయినట్టే. కొద్దిగా వేడి చేసి దీన్ని అస్సలు కొంచెం కూడా తడి లేకుండా పౌడర్ కొట్టుకోండి. దాన్ని పక్కన పెట్టుకోండి. పెట్టుకుని దోలగొండి గింజలు అంటాం మనం, ముక్కున అంటాం మనం. అర్థమైంది కదండి. నలుపు ఉంటాయి, తెలుపు ఉంటాయి ఇందులో. దోలగొండిలో కివాంచి అంటారు వీటిని. అర్థమైంది కదా. దోలగొండి గింజలు. ఈ దోలగొండి గింజలను కూడా చక్కగా శుద్ధి చేసి పౌడర్ చేసుకోండి. ఈ 2 చూర్ణాలు కలపండి. కలిపి ఎంత అయితే ఉందో, అంటే ఒక 50 గ్రాములు ఇవి తీసుకోండి. తాల్ మకాని అంటే, మళ్ళీ పూల్ మకాన్ అంటే తామర గింజలు వస్తాయి. మకాన్ అన్నానని మీరు మళ్ళీ ఇక్కడ ఇబ్బంది పడతారేమో, అర్థం అవ్వకుండా సస్పెన్స్ వస్తుందేమో మీకు. అలా కాదు, దీన్ని తాల్ మకాన్ అంటారు, దాన్ని పూల్ మకాన్ అంటారు. ఈ గింజల చూర్ణము మనం అయితే దూలగొండి గింజలు ఉన్నాయో ఆ దూలగొండి గింజల యొక్క చూర్ణము చెరిసకం 100 గ్రాములు తీసుకోండి. 200 గ్రాములు పట్టిక బెల్లం పౌడర్ తీసుకోండి. కడీ మిశ్రీ అంటాం మనం. ఈ కడీ మిశ్రీ అనేది తీసుకోవాలి. తీసుకుని దాన్ని చూర్ణం చేసుకోండి. మొత్తం 3 కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఉదయం ఒక పెద్ద స్పూను, సాయంత్రం ఒక పెద్ద స్పూను, ఒక 100 ml నాటు ఆవు పాలు తీసుకోండి. కాసుకోండి చక్కగా. గోరువెచ్చగా అయిన తర్వాత ఇది అందులో వేసి బాగా తిప్పండి. కానీ గొబ్బు గింజలు ఉన్నాయి కదా, సాగుతుంది, బాగా జిగురుగా అవుతాయి పాలు. వికార పడకుండా ఆ జిగురు మింగేస్తా పాలు తాగండి అంతే. తాగేస్తే ఒక్క 15 రోజులు అయ్యేటోడికి మీకు
మగతనం పెరగటమే కాదు, మీరు సెక్స్ చేసే టైం కూడా అద్భుతంగా పెరుగుతుంది. అదేవిధంగా ఎవరికైతే మీ స్పెర్మ్‌లో లోపం వల్ల, స్పెర్మ్ తక్కువ ఉండటం వల్ల గానీ, అసలు ఉండకపోవటం గానీ, లేకపోతే స్పెర్మ్‌లో శక్తి లేకపోవటం, పిల్లలు పుట్టకపోవడం, అంటే లైవ్ ఏదైతే ఉన్నాయో అందులో అయి ఉండవలసిన నంబరింగ్ లేకపోవటం వల్ల కూడా పిల్లలు పుట్టరు. ఈ విధమైన ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా ఒక అతి చక్కని పరిష్కారం ఇప్పుడు నేను చెప్పే ఫార్ములా అండి. దీనివల్ల ఎన్నో సంవత్సరాలు నిలబడతాయి. మీరు ఇది మానకుండా 2, 3 నెలలు కనుక తీసుకుంటే, మీ వల్ల, మీ మగతనం లోపం వల్ల కానీ, మీలో ఉన్న లోపాల వల్ల కానీ సంతానం కలగకపోతే, మీ భార్య ప్రతి నెల కనుక ఆవిడ మెన్స్ట్రువల్ సైకిల్ బాగుండి 12 నుంచి 14, 16 రోజుల లోపల ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటే మీకు 100% సంతానం కలగడానికి అవకాశం వస్తుంది. అదేవిధంగా శాస్త్రంలో ఏమి రాశాడంటే, ఒక ఊటలేక ఊరుతుంది స్పెర్మ్, అంత ఎక్కువ ఊరుతుంది తరగదు అని చెప్పాడు. అంటే ఎంతో మీ యొక్క స్పెర్మ్ కౌంట్ పెంచడంలో కానీ, మీ స్పెర్మ్ని క్వాంటిటీ పెంచడంలో కానీ ఒక విచిత్రమైన, అద్భుతమైన మిరాకిల్ లాగా ఈ ఫార్ములా పనిచేస్తుందండి. మీ సంసారం కూడా బాగుపడుతుంది. సెక్స్ అనేది ఆకలితోటి సమానం. ఆకలి మనకి కడుపుకి అన్నం దొరకకపోతే ఆకలి భరించలేనోడు దొంగతనం చేస్తాడు, ఏదైనా చేస్తాడు, ఏది ఆకలి కోసం. అదేవిధంగా ఈ యొక్క సంసార సుఖం, సెక్స్ అనేది అంత ప్రమాదం అనమాట. అది కూడా అంత ఇంపార్టెంట్. ఎవరైతే అండర్స్టాండింగ్ తోటి ఈ సంసార సుఖం అనే దాంట్లో పాల్గొంటారో వాళ్ళు మానసికంగా, శారీరకంగా చాలా ఆనందంగా, అందంగా కూడా ఉంటారు. ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. చిరాకు అనేది రాదు. అలాగే ఈ యొక్క కలయిక వల్ల, మగ ఆడ కలయిక వల్ల ఏమవుతుందంటే, ఒక అద్భుతమైన ఈ ఒక రేస్ ఏదైతే ఉందో మనలో, ఆరా అనేది ఉంటుంది కదా ప్రతి మనిషిలోని, ఈ ఆరా అనేది పెరిగి వాళ్ళ శరీర కాంతి పెరిగి అద్భుతంగా సంసార సుఖాన్ని అనేదాన్ని అనుభవించవచ్చు. ఇది విడిపోకుండా, భార్యాభర్తలు విడిపోకుండా, సంసారాలు నాశనం అవ్వకుండా కాపాడటం కోసం ఒక చాలా చక్కని పరిష్కారం ఈ దూలగొండి గింజలు అండ్ తాల్మకన, అంటే గొబ్బి గింజలు, నీటి గొబ్బి గింజలు అంటారు. గొబ్బి గింజల్లో రకాలు ఉంటాయి. మళ్ళీ నేను అన్నది నీరు గొబ్బి గింజలే తీసుకోండి. తీసుకుని నేను చెప్పినట్టుగా చక్కగా వేడి చేసుకుని పౌడర్ కొట్టుకుని, ఇటు దూలగొండి గింజలు కూడా శుద్ధి చేసుకుని వాటిని కూడా పౌడర్ కొట్టుకుని రెండాటిని కలుపుకుని, ఈ రెండు కలిపితే సమానంగా కలుపుకోవాలి 2 భాగాలుగా. ఈ 2 భాగాలంతా పటిక బెల్లం చూర్ణం కలుపుకోండి. కలుపుకుని మీరు పాలల్లో కలుపుకుని తాగండి. పటిక బెల్లం కానీ, షుగర్ కానీ, వైట్ షుగర్ మేము తింటాం మానేసాం అనుకున్న వాళ్ళు కొద్దిగా బెల్లం కలుపుకోవచ్చు, లేదు తేనె కలుపుకోవచ్చు. ఆ తేనె కలుపుకొని దీన్ని ఒక లేహ్యంలో చేసుకుని కూడా మీరు పాలల్లో కలుపుకుని తాగొచ్చు. కానీ బాగా జిగురైపోతుంది, ఒక హల్వాలాగా అయిపోతుంది అనమాట పాలల్లో కలిపిన వెంటనే. అది వికారం పడకుండా మీకు ముందర కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, చక్కగా దిగిపోతుంది తాగేస్తే పొట్టలోకి. ఎంత బలం పెరుగుతుందో, మీ స్పెర్మ్ కౌంట్ కానీ, మీ స్పెర్మ్ క్వాంటిటీ కానీ ఎలా పెరుగుతుందో చూసుకోండి. చాలా అద్భుతమైన ఔషధం అనమాట ఇది. ఎంతోమంది నా దగ్గర లేహ్యం ఉంది, చాలా మంచి లేహ్యం, చాలా బాగా పనిచేస్తుంది. ఆ లేహ్యం అడుగుతూ ఉంటారు ఎంతోమంది ఫోన్ చేసి. ఓపిక ఉన్నవాళ్ళు ఇది ఇంట్లోనే చేసుకోండి. చేసుకుంటే మీకు చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇది హెర్బా పవర్ లేహ్యం అండి. హెర్బా వ్యాలీ నుంచి మా ప్రోడక్ట్ అనమాట. హెర్బా పవర్ లేహ్యం ఇది. ఈ లేహ్యం తిన్నారనుకోండి మీకు చాలా చక్కగా నరాల బలహీనత తగ్గుతుంది. అలాగే పార్కిన్సన్స్ రాకుండా కూడా మీకు కాపాడుతుంది. ఎముకల నొప్పులు రాకుండా కాపాడుతుంది. అదేవిధంగా చాలామంది స్త్రీలకి ప్రత్యేకంగా ఏమవుతుందంటే, ఈ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఉంది కదండి ప్రతి నెల, దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మినరల్స్ అనేది, శక్తి అనేది ప్రతి నెల వృధా అయిపోవటం వల్ల వాళ్ళకి 45-50 సంవత్సరాల్లో మెనోపాజ్ వచ్చిన తర్వాత అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. బాడీలో శక్తి తగ్గిపోవటం, మజిల్స్ వీక్ అవ్వడం, ఎముకలు వీక్ అవ్వడం, ఇవన్నీ నరాల వీక్నెస్, ఇవన్నిటి నుంచి కాపాడి శరీరం ఎప్పుడూ బలంగా ఉండేలా చేస్తుంది. మీ శరీరం బలంగా ఉన్నప్పుడు మీకు జబ్బులు రావు. ఇది ఒక మంచి బెస్ట్ సప్లిమెంట్ అనమాట, బెస్ట్ ప్రోటీన్.
జిమ్ చేసేవాళ్ళు కూడా ఇది వాడుకుని మజిల్ పుల్లప్ చాలా బాగుంది సార్, చాలా అద్భుతంగా పెరుగుతుంది. మేము ఈ వే ప్రోటీన్స్ అయ్యి తినక్క లేకుండా సైడ్ ఎఫెక్ట్ లేకుండా చాలా బాగా పనిచేస్తున్నాయని కూడా కొంతమంది చెప్తున్నారు. మా యొక్క పేషెంట్లు చెప్పిన ఫీడ్‌బ్యాకే మేము మీకు చెప్తున్నాం అనమాట. అలాగే కళ్ళజోడు తీసేసిన వాళ్ళు కొందరున్నారు. సార్ బ్రెయిన్ అద్భుతంగా పనిచేస్తుంది సార్, జ్ఞాపక శక్తి పెరిగిందండి అని. అదేవిధంగా కొంతమందికి చేతులు వణుకు గానీ, దడ గానీ తగ్గినాయని కొంతమంది అనేక రకాలైన ఫీడ్‌బ్యాక్స్ మాకు వస్తున్నాయండి. మా ప్రొడక్ట్స్‌లో ఒక చక్కని ప్రొడక్టు హెర్బా పవర్ లేహ్యం అనమాట. ఓకేనండి. కావాల్సిన వాళ్ళు చక్కగా మీకు కావలిస్తే మేము పోస్ట్‌లో పంపుతాం, కొరియర్‌లో. వాడుకోండి. మీరు బలంగా ఉండండి. ఎప్పుడూ హుషారుగా ఉండండి. అదేవిధంగా మీ మ్యాన్ పవర్‌ని కూడా బాగా పెంచుకోండి అది తిని. అర్థమైందండి. నమస్కారం.